మానవ మేధస్సు ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది. మన ఎమోషన్స్, ఇన్స్టింక్ట్స్ ఇంకా ప్రాథమిక అవసరాల విషయంలో మనం ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంటెలిజెన్స్ అలా కాదు. మనందరి బ్రెయిన్ పవర్ ఒకటే అయినప్పటికీ ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక ప్రత్యేకమైన అవగాహన, నాలెడ్జ్, అనుభవం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలు సాధ్యమయ్యేలా మన బ్రెయిన్ డెవలప్ అయింది. మన మేధస్సులో ఈ వైవిధ్యం ఉన్నప్పుడే ఈ అనంతమైన విశ్వంలో ఒక విషయాన్ని లోతుగా అన్వేషించడంలో, అర్థం చేసుకోవడంలో లేదా ఒక ప్రాబ్లంని సాల్వ్ చేయడంలో ప్రతి వ్యక్తి తనదైన సహకారం అందించగలుగుతాడు. అంతేకాని అందరూ ఒకేలా ఆలోచిస్తున్నప్పుడు లేదా ఒక సొంత ఆలోచన చేయనప్పుడు అందరికీ ఇంటెలిజెన్స్ ఉండాల్సిన అవసరం ఏముంది? మీ ప్రశ్న లేదా ఆలోచన అది కరెక్టా రాంగా, పనికొస్తుందా పనికిరాదా అనే దాంతో సంబంధం లేదు. అది కేవలం ఒరిజినల్ ఇంకా యూనిక్ అయి ఉండటం ముఖ్యం. అప్పుడే అందులో నుంచి అవసరమైన తీసుకుంటాం, ఒకటి అవసరం లేదని నిర్ధారించుకొని వదిలేయగలుగుతాం. ఇలా ప్రతి కొత్త ఆలోచన మనిషి ప్రోగ్రెస్కి ఉపయోగపడుతుంది. సమాజం తన ఉనికిని కాపాడుకోవటానికి ఇంకా తన స్థిరత్వాన్ని కొనసాగించడానికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నాలెడ్జ్ని మాత్రమే మనకి చిన్నప్పటి నుంచి కండిషన్ చేస్తుంది. మన విద్యా వ్యవస్థ కూడా గతంలో కనుగొన్నది, ఆవిష్కరించినది మాత్రమే మనకి బోధిస్తుంది. పాస్ట్ నాలెడ్జ్ మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అందుకే మనలో చాలామందికి సొంత ఆలోచన ఉండదు. ఏదైనా కొత్తది కనిపెట్టడంలో, ఒక విషయాన్ని అన్వేషించటంలో లేదా ఒక సమస్యని పరిష్కరించటంలో మన కాంట్రిబ్యూషన్ ఏమీ ఉండదు. మనకి నేర్పించిన దాని నుంచి మాత్రమే మనం ఒకటి అంగీకరిస్తూ ఉంటాం. అలాగే మనకి కండిషన్ చేసిన బిలీఫ్స్ నుంచే ఒకదాన్ని విభేదిస్తూ ఉంటాం.